గాంధీ భవన్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, అంజన్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కు అంజలి ఘటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ వైఎస్ఆర్ నివాళులు అర్పించారని బట్టి అన్నారు. సమాజ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని స్కాలర్షిప్స్ ఇచ్చిన మహానేత అని కొనియాడారు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ ఆశపడ్డారని, అది నిజం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారు చూపినటువంటి మార్గంలో వేసినటువంటి బాటలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ఈరోజు ముందుకు వెళ్ళి పనిచేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున పార్టీ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ సమాజానికి ఉన్నటువంటి అనేక అవసరాలని ఆనాడే ఆయన పెద్ద ఎత్తున గుర్తించి పేదలకు ఇళ్ళు గురించి కానీ, ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పేదలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవటానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, లేకపోతే తెలంగాణ ప్రాంతానికి బీడు భూములుగా ఉన్నటువంటి వాటికి నదుల జలాలను తీసుకొని రావడం కోసం జలయజ్ఞం పేరు మీద ఆయన మొదలుపెట్టినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముందు చూపుతో ఈ సమాజ అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు ఈరోజు మనందరికీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈనాటికి కూడా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు రాక బాధపడుతున్నటువంటి తరుణంలో ఆనాడే ఆయన ఆలోచన